మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడికి సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6-7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళీ కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశినాథుడు 3వ స్థానంలో ఉంటూ మీకు 12వ స్థానంలో అక్టోబర్ 21వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు. సో దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీకు ఈ లగ్నాధిపతి 3లోకి వెళ్ళేటువంటి సమయంలో పర్టికులర్గా మీకు మంచి ఫలితాలు కూడా ఏమిటనేటువంటిది చూసుకుందాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సింహలగ్నం వారు, సింహరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా చూసి చేయాలి. విదేశీ యోగం అది ఉంటుంది, ఉండదని కాదు. ఎప్పుడైతే మీకు భాగ్యాధిపతి 12వ స్థానంలో ఉంటాడో కాకపోతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానివ్వండి. అలాగే 7వ స్థానంలో వక్రించిన శని ఉండి దాని మీద కుజుడు యొక్క దృష్టి, అష్టమ దృష్టి ఉన్నందుకు పర్టికులర్గా ఇది వివాహ జీవితము, వివాహ జీవిత భాగస్వామి దీని మీద ప్రభావం చూపిస్తుంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, ఎవరితోనైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది ఏమిటంటే ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ అనుకుంటున్నాం, ఆ పార్ట్నర్షిప్స్ విషయంలో బికాజ్ ఆఫ్ 7వ స్థానంలో శని వక్రించి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్షిప్స్ విషయంలోని ఆ శని వక్రించి 6లోకి వస్తూ 6 మీద కూడా కుజుడు దృష్టి ఉంది కాబట్టి కాస్త అప్పులు ఎవరికైనా ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లోని చాలా చాలా కేర్గా ఉండాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి రవి 3వ స్థానంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు ఉంటాడు కదండి. మరి కుజుడు దృష్టి కూడా దాని మీద ఉంటుంది. నెల రోజుల్లో ఒక 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. దాదాపు అక్టోబర్ 21కి మనకు కుజుడు మారుతున్నాడు. అదే అక్టోబర్ 16 కుజుడు మారకముందే ఆయన చేరుతున్నాడు 3వ స్థానంలోకి రవి. కాబట్టి 21 నుంచి చూసుకుంటే ఒక 25 రోజుల పాటు రవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అంటే కొంతమంది రాజకీయ నాయకుల్ని కలవడం ద్వారా మీకు అద్భుతమైన యోగం పట్టనుంది. అంటే ఎవరైనా ఒక చోట ఒక పెద్ద మనిషి, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పరిచయాలు ఏర్పడము, మీడియేటింగ్ ద్వారా కొన్నిసార్లు చూడండి, మనం ఏదైనా కమిషన్ బేస్డ్గా వీళ్ళకి కొన్ని మిగులుతూ ఉంటాయి. ఒక్కోసారి అక్కడ భూమి అమ్మిపించామండి, అన్ని కోట్ల రూపాయల భూమికి మాకు ఇన్ని లక్షలు మాకు వచ్చేసాయి, ఒకటే మాటతో ఫోన్ కాల్తో అంటూ ఉంటాం. అలా ఏదైనా సరే మీకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకమైన అదృష్టము ఉంది, ఈ స్ట్రెస్ ఉంది, రెండూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ 3వ స్థానం అనేటువంటి సిబ్లింగ్స్ స్థానం కూడా చెప్తూ ఉంటారు. అంటే సిబ్లింగ్స్ మూలంగా సింహం వారికి, లేదా సిబ్లింగ్ తరపు వాళ్ళ మూలంగా, ఒక మాట మూలంగా, ఒక పరాక్రమంగా, ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేయడం మూలంగా మీకు మంచి లాభాలు కలగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గోవుకి బెల్లము, క్యారెట్లు, గోధుమ రవ్వ,
గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే, సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో, బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణ సంబంధించినటువంటి, అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే, ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే, ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాసుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాసుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుతుంది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే, ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి, యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే, మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు, ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటివి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే, కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.